పిల్లలు వినట్లేదు, ఎలా దారిలో తెచ్చుకోవాలనేది నాకు ఇష్టమైన టాపిక్స్లో ఇది ఒక అతి ముఖ్యమైనది. ఎందుకంటే ప్రతి చోట జరుగుతుంటుంది. నేను ఒక 3.5 years క్రితం దీని మీద ఒక రీసెర్చ్ చేశానండి. ఒక 45 మంది పిల్లల్ని, ఎవ్వరూ మాట వినని పిల్లల్ని, టీచర్స్ అందరూ దండం పెట్టాము వీళ్ళతో అవ్వదు అనేటువంటి పిల్లల్ని ఛాలెంజింగ్గా తీసుకున్నానండి. సో తీసుకుని వాళ్ళు మార్పులు ఎలా వస్తాయి, మన నుంచి మార్పు ఏమి ఉండాలి, ఎలా మార్పులు వస్తుంది అనేటువంటి దాని మీద రీసెర్చ్ చేశానండి. అందుకని నాకు చాలా ఇష్టం. ఆ రిజల్ట్ కూడా అంతే గొప్పగా వచ్చినాయి అన్నమాట. అంటే ఆ రిజల్ట్ రావటానికి 4 పాయింట్స్ ఉన్నాయి. మొట్టమొదట యాక్సెప్టెన్స్ అండి. ఆ పిల్లలు అలా ఉన్నారు, నా పిల్లలండి, 45 మంది నా క్లాస్లో ఉన్న పిల్లలు. యాక్సెప్టెన్స్ చేసిన తర్వాత ఎంపతి అండి. వాళ్ళ కోణంలో ఆలోచించడం మొదలు పెడితే నాకు వాళ్ళ పెయిన్ అర్థం అవుతుంది. రెండవ పాయింట్ అండి. ఇక మూడవ పాయింట్ వచ్చేటప్పటికి మనం మాట్లాడేదానికి వెర్బల్కి నాన్ వెర్బల్కి సింక్ అండి. నేను మాట్లాడేది, నేను ప్రవర్తించేది, నేను మీకోసం కష్టపడుతున్నానని కాదు, నిజంగా కష్టపడుతున్నానని వాళ్ళకి అర్థమైతే అది అల్టిమేట్ అండి. ఇక నాలుగోది వచ్చేటప్పటికి నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ వ్యాలిడ్గా ఉండాలి, ప్రాక్టికల్గా ఉండాలండి. అంటే నాన్న నమ్మి వాడు దాన్ని ఫాలో అయ్యాడు అంటే రేపొద్దు రిజల్ట్ రావాలండి వాడు. అంతే 4 పాయింట్స్. సో ఇవి ఇస్తే ఆటోమేటిక్గా ఎలాంటి పిల్లవాళ్ళైనా నేను ఛాలెంజ్ చేస్తున్నా, తీసుకురండి మన దగ్గరికి 10 days. కొత్త ప్రపంచం వాళ్ళు చూస్తారు.